రెండో ప్రపంచ యుద్ధం అనగానే మనకి ఏం గుర్తొస్తోంది? బహుశా యూరప్, హిట్లర్, జపాన్ మీద పడ్డ అణుబాంబులు కదా? కాని ఈ మొత్తం కథలో మనం చాలాసార్లు మర్చిపోయే ఒక పెద్ద భాగముంది. అదేంటంటే మన భారతదేశం చేసిన అపారమైన త్యాగం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అసలు రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం చెల్లించిన నిజమైన వెల ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళితే మనల్ని షాక్కు గురిచేసే కొన్ని నిజాలు బయటపడతాయి. అది కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసిన భారమన్నమాట. ఒకసారి ఈ నంబర్ చూడండి, 15 లక్షలు, 1.5 మిలియన్లు. ఇది యుద్ధంలో పోరాడిన సైనికుల సంఖ్య కాదు, యుద్ధం వల్ల పరోక్షంగా చనిపోయిన సామాన్య పౌరుల సంఖ్య. ఎంత పెద్ద విషాదం కదా ఇది! ఇక దీనికి తోడు యుద్ధభూమిలో నేరుగా ప్రాణాలు అర్పించిన భారత సైనికులు కూడా ఉన్నారు. వాళ్ల సంఖ్య 87,000, 87,000 మంది వీరులు. ఈ రెండు సంఖ్యల్ని పక్కపక్కన పెట్టి చూస్తేనే అసలు మానవ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సరే, ముందుగా సైనికుల విషయానికి వద్దాం. వాళ్లు యుద్ధభూమిలో చెల్లించిన వెల గురించి వివరంగా చూద్దాం. ఈ త్యాగం కేవలం ప్రాణాల కోల్పోవడానికి పరిమితం కాలేదు. చూడండి, 87,000 మంది సైనికులు చనిపోయారు. అది నిజంగా చాలా పెద్ద సంఖ్య. కాని అంతటితో ఆగలేదు. మరో 34,354 మంది గాయపడ్డారు. ఇంకో 67,340 మంది యుద్ధ ఖైదీలుగా శత్రువులకు చిక్కారు. అంటే యుద్ధ ప్రభావం ప్రతి సైనికుడిపైనా వాళ్ల కుటుంబాలపైన ఎంత తీవ్రంగా పడిందో మనం ఊహించుకోవచ్చు. యుద్ధం అనేది కేవలం సరిహద్దులో జరిగేది మాత్రమే కాదు కదా, దాని ప్రభావం దేశం లోపలున్న సామాన్య ప్రజల జీవితాల్ని కూడా చిందరవందర చేసింది. ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే, మనమిందాక చూసిన ఆ సంఖ్య 15 లక్షలు, అది ఇక్కడిదే. వీళ్ళెవరూ బాంబుదాడుల్లో చనిపోలేదు. మరి ఎలా చనిపోయారు? యుద్ధం సృష్టించిన భయంకరమైన పరిస్థితులకు బలైపోయారు. అసలు ఇంతమంది సాధారణ ప్రజలు చనిపోవడానికి ప్రధాన కారణమేంటో తెలుసా? 1943లో వచ్చిన భయంకరమైన బెంగాల్ కరువు. ఇది యాదృచ్ఛికంగా రాలేదు. యుద్ధ అవసరాల కోసం ఆహారాన్ని తరలించడం, రవాణాని నియంత్రించడం ఇలాంటివి ఆ కరువుకు దారితీశాయి. ఇది యుద్ధం మిగిల్చిన అత్యంత పెద్ద విషాగాల్లో ఒకటి. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టుంది, చాలా విచిత్రమైనది కూడా. ఒకవైపు దేశంలో ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు, మరోవైపు లెక్కల ప్రకారం భారతదేశం బ్రిటన్కే అప్పిచ్చే స్థాయికి వెళ్ళింది. ఇది ఎలా సాధ్యం? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే స్టర్లింగ్ బ్యాలెన్స్లు అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే, యుద్ధ సమయంలో భారతదేశం తరపున బ్రిటిష్ వాళ్ళు చేసిన ఖర్చులకు గాను వాళ్లు మనకు తిరిగి చెల్లించాల్సిన అప్పు ఇది. ఆ అప్పునే స్టర్లింగ్ బ్యాలెన్సులు అంటారు. దాన్ని బ్రిటిష్ పౌండ్ స్టర్లింగ్లలో లెక్కకట్టారనమాట. యుద్ధం ముగిసేసరికి బ్రిటన్ మన దేశానికి దాదాపు 1.3 బిలియన్ పౌండ్లు బాకీ పడింది. ఆ రోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. అంటే కాగితాల మీద భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడే అసలైన వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు చూస్తేనేమో లెక్కల ప్రకారం బ్రిటన్ మనకి పెద్ద మొత్తంలో అప్పుబడింది. కాని వాస్తవంలో ఏం జరిగిందంటే, యుద్ధ ఖర్చుల కోసం ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు డబ్బుని ప్రింట్ చేసింది. దానివల్ల ద్రవ్యోల్బణం అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బియ్యం, బట్టలు లాంటి నిత్యావసరాలు కూడా కొనలేని పరిస్థితిలోకి లక్షలాది మంది ప్రజలు వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చిన దేశం, కాని ప్రజలు మాత్రం నిరుపేదలు. అది పరిస్థితి. అయితే ఇంత పెద్ద త్యాగం అసలింతకాలం పాటు కొనసాగింది. భారతదేశం యుద్ధంలో ఎప్పుడు ప్రవేశించింది అది కూడా చూద్దాం. మన ప్రమేయం యుద్ధం మధ్యలో మొదలవ్వలేదు, మొదటి రోజునుంచే ఉంది. సెప్టెంబర్ 3, 1939 బ్రిటన్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించిన వెంటనే భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి లాగింది. అప్పటినుంచి ఆగస్టు 1945లో జపాన్ లొంగిపోయే వరకు, అంటే మొత్తం 6 సంవత్సరాల పాటు భారత సైనికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ యుద్ధక్షేత్రాల్లో పోరాడుతూనే ఉన్నారు. సో చివరికేం తేలింది? కాగితాల మీద ప్రపంచంలోనే పెద్ద రుణదాత, కాని వాస్తవంలో కరువుతో పేదరికంతో చితికిపోయిన దేశం. ఇది ఎంత పెద్ద చారిత్రక వైరుధ్యం! మరి ఇంతటి అపారమైన మానవ ఆర్థిక త్యాగం అప్పటి వలసపాలనలోని భారతదేశానికి మిగిల్చిన నిజమైన వారసత్వమేమిటి?